లెబనాన్లో వచ్చేటప్పటికి దారుణంగా ఉన్నది అక్కడ పరిస్థితి. అది వాస్తవంగా ఒక దేశం. ఆ దేశం క్రైస్తవ దేశంలోకి ఈ ఇరాన్ ప్రోత్సాహక హెజ్బుల్లా తీవ్రవాదులు వెళ్ళి అక్కడున్న ప్రభుత్వాలలో కూడా కీలకమైన నేతల్ని దించేసి వీళ్ళ మనుషులను పెట్టారు. అదే సందర్భంలో తీవ్రవాద దేశం కింద దాన్ని మార్చేశారు. ప్రతి ఇంట్లో ఆయుధాలు పెట్టుకునేటటువంటి పరిస్థితి, సామాన్యులు బతకాలంటే దారుణమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం తరపున ఈ ఐక్యరాజ్య సమితి ఇచ్చే డబ్బులతోనో లేకపోతే స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే డబ్బులతో బ్రతకడం తప్పించి మిగతాదంతా దారుణమైన పరిస్థితి. ఆ పెట్రోల్ అమ్ముకుంటూ కొంత, మళ్ళీ ఆ పెట్రోల్లో కూడా ప్రభుత్వ పెట్రోల్ నిల్వల్లో 70-80% హిజ్బుల్లా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. దాని మీద వచ్చే ఆదాయంతో వాళ్ళు కథ నడుపుతుంటారు. అలాంటి హిజ్బుల్లాకి ఫస్ట్ టైం కనీసం 1 కాదు 2 కాదు ఒక 10,000 మంది దాకా గాయాల పాలై ఉన్నారు. చనిపోయినటువంటి వాళ్ళు కనీసం 5-6 వేల మంది ఉంటారు. నడిపించే నాయకులు పేజర్లు పేలడం వల్ల, వాకీటాకీలు పేలడం వల్ల, ఫోన్లు పేలడం వల్ల, టాయిలెట్లు పేలడం వల్ల, గొర్రెలు పేలడం వల్ల, ఇట్లాంటి రకరకాల పేలుళ్ళు, వీటన్నిటికి తోడు బీప్ అంటే బీప్ సౌండ్, బీప్ కాదు బీప్ అని అక్కడ ఏదైతే ఈ దాన్ని ఏమంటారు మన యుద్ధ సైరన్ వినిపించే పాయింట్లు ఉన్నాయి. అక్కడ ఎవరైనా ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు ఇదిగో వస్తున్నాయి మిస్సైల్స్ అని చెప్పి నొక్కేది, అవి పేలిపోయినాయి ఇప్పుడు తాజాగా. వీటితో ఆసుపత్రులు పాలవుతున్నటువంటి వాళ్ళు కొన్ని వేల మంది, ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరు, మందులు లేవు, నరకం అనుభవిస్తున్నారు.